బ్రేకింగ్ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్ వద్ద కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో వాహనం చెరువులో మునగడంతో 5 యువకులు మృతి చెందారు. పోలీసులు వారి మృతదేహాలు వెలికితీశారు. మృతులను హైదరాబాద్ కు చెందిన హర్ష, దినేష్, వంశీ, బాలు, వినయ్ గా గుర్తించారు. మృతదేహాలను భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక ప్రమాద సమయంలో కారులో 6 యువకులున్నట్లు గుర్తించారు. చెరువులో నుంచి ఒకరు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. హైదరాబాద్ నుంచి భూదాన్ పోచంపల్లికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి భూదాన్ వెళ్తుండగా ఓ కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి పుల్లారావు సిద్ధంగా ఉన్నారు. పుల్లారావు, చెప్పండి. అయితే యాదాద్రి భువనగిరి జిల్లాలో అయితే రోడ్ యాక్సిడెంట్ కు సంబంధించి ఇప్పటికే చెరువులో మునగడంతో 5 యువకులు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిసింది. అసలు ఆ యువకులు ఎవరుగా గుర్తించారు? పూర్తి వివరాలేంటి? ప్రసన్న, ఈ రోజు యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచం మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఉదయం ఎల్బీ నగర్ కు సంబంధించినటువంటి 6 యువకులు కారులో జలాల్పూర్ ప్రాంతానికి రావడం జరిగింది. వీరు జలాల్పూర్ ప్రాంతానికి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఈతకల్లు సేవించిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వెళ్దాం అని చెప్పేసి వెళ్తున్న క్రమంలో రోడ్డుకు సంబంధించి రోడ్డు మా మీద టోటల్ గా కరుస్తున్న పరిస్థితి ఉంది. సో ఆ కరుస్తున్న విషయాన్ని, అంటే రోడ్డుకు సంబంధించిన విషయాలు వాళ్ళకి తెలియకపోవడం వల్ల అతి వేగంగా వెళ్తూ ఉన్న క్రమంలో కరువు ఒకసారి వచ్చే వరకు దాన్ని చూసి గమనించకపోవడం వల్ల ఆ కారు అనేది అతి వేగంగా ఉండటం వల్ల చెరువులోకి దూసుకెళ్లిన పరిస్థితి ఉంది. సో ఎప్పుడైతే కారు చెరువులో దూసుకెళ్లిందో ఆ కారులో ఉన్నటువంటి 6 వ్యక్తుల్లో 6 యువకులు, 5 యువకులు మాత్రము ఆ కారులోనే మరణించడం జరిగింది. ఆ మృతులను కూడా ఎల్బీ నగర్ కు సంబంధించినటువంటి హర్ష, దినేష్, వంశీ, బాలు, వినయ్ అనేగా పోలీసులు కూడా గుర్తించిన పరిస్థితి అయితే ఉంది. మరొక యువకుడికి పరిస్థితి విషమంగా ఉండడంతో అతన్ని హుటాహుటిన హైదరాబాద్ కు తరలించారు. అయితే ఈ విధంగా ప్రమాదం జరిగిన విషయాన్ని మొదలైన పోలీసులు అలాగే తల్లిదండ్రులకు సమాచారం అందించగా తల్లిదండ్రులు కూడా ఆ యొక్క ప్రదేశానికి చేరుకున్నారు. ఆ తర్వాత పోలీసులు పోస్ట్ మార్టం అనంతరము ఆ యొక్క మృతదేహాలను వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించాలని చెప్పి నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా అతి వేగంగా, అంటే రోడ్డుపై ఉన్నటువంటి కరుసును గమనించక వేగంగా వెళ్తూ ఉండటం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఆ సమయంలో, అంటే స్థానికంగా ఉన్న వ్యక్తులు ఆ విధంగా రోడ్డు మీదకి వెళ్తున్నప్పుడు కారు లోపలికి ఉండటానికి గమనించేసి వెంటనే పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆ యొక్క కారుని క్రేన్ సహకారంతో బయటికి తీయడం జరిగింది. అప్పటికే కారులో మరణించి 5 యువకులు మాత్రం మరణించి ఉన్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. ఆ మృతదేహాలను కూడా బయటకు తీశారు. ఒక యువకుడు మాత్రం హైదరాబాద్ తరలించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం అనంతరం వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగిస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్పిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం పుల్లారావు, అయితే ఈ 5కి సంబంధించిన డీటెయిల్స్ కలెక్ట్ చేయడం జరిగిందా? 5 ఫ్రెండ్సా లేకపోతే ఒకే కుటుంబ సభ్యులా? వీరందరికీ కూడా ఎల్బీ నగర్ సంబంధించినటువంటి మిత్రులుగానే పోలీసులు గుర్తించిన పరిస్థితి అయితే ఉంది. వీరు గత కొంతకాలం, అంటే ఎప్పటి నుండో కూడా వీళ్ళు మంచి స్నేహితులుగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. కాకపోతే భూదాన్ పోచంపల్లి దగ్గర ఈ జలార్పురం అనే విలేజ్ లో ఈతకల్లు మంచిగా లభిస్తుంది, ఒకసారి వెళ్ళొద్దాము సరదాగా అనే ఉద్దేశంతో ఆ యువకులు ఈ యొక్క ప్రాంతానికి వచ్చినట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్న విషయాన్ని బట్టి మాత్రం మనకు అర్థమవుతుంది. సో ఆ విధంగా మార్నింగ్ ఉదయం బయలుదేరేసేసి ఆ యొక్క జలాల్పూర్ ప్రాంతానికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత వాళ్ళు ముందస్తుగానే చెప్పి ఉంటారు కాబట్టి దానికి సంబంధించిగా వాళ్ళు చేసుకుని ఆ తర్వాత తిరిగి వెళ్తున్న క్రమంలో ఈ విధంగా, అంటే కరువు ఉన్న విషయాన్ని గమనించకపోవడం చెరువులోకి ఈ యొక్క కారు అనేది దూసుకున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు.